హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. ఇది నేను దోశ ఎలా చేశాను చూసారా? ఇది అన్ని పిండ్లన్నీ కలిపాను. నేను మిల్లెట్స్ది గ్రైండ్ చేసి పెట్టిన పిండి ఉంది కదా, అదిని శనగపిండి, వరిపిండి, ఇంకా సాల్ట్ వేసి పెరుగు వేసి ఇవి మల్టీగ్రెయిన్ అంతా కలిపేసి పెరుగుతో కలిపాను. పెరుగు నీళ్ళు వేసి దోశలాగా వేద్దామని మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. మనం ఎలాగన్నా చేసుకుని తినొచ్చు, ఇవి వడల్లాగన్నా దోశలాగన్నా చేసుకోవచ్చు. నేను దోశలాగా వేశాను. మా పిల్లలు కూడా చెప్తారు శనగపిండి వేసుకుంటే ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుందని. ప్రోటీన్ అంటే మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇది మీకు ఇలా వేసి చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా మన ఇంట్లో పిండిలు అవి ఉన్నాయి అనుకోండి, గోధుమ పిండి అన్న, శనగపిండి, వరిపిండి అన్నీ ఏదైనా సరే అన్నీ కలిపేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చింది కదా? ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.